మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% టు 11% వరకు మాత్రమే గల VA ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గించే దిశలో UAE సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దాడులను ఆపేందుకు ఇరాన్పై ఉన్న ఆంక్షలను సడలించి ఆ దేశానికి చెందిన బిలియన్ల కొద్దీ డాలర్ల నిధులను విడుదల చేయడానికి UAE అంగీకరించినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధాన్ని ఆపేందుకు గల్ఫ్ దేశమైన UAE వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతుండగా తమ దేశంపై దాడులు ఆపేందుకు ఇరాన్తో UAE ఒక రహస్య ఒప్పందం చేసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. అమెరికా ఆంక్షల కారణంగా విదేశీ బ్యాంకుల్లో ఉన్న ఇరాన్ నిధులను విడుదల చేసేందుకు UAE అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇరాన్కు మొత్తం $10 బిలియన్ నిధులను విడుదల చేయడానికి UAE అంగీకరించగా తొలి విడతలో $3 బిలియన్ నిధులు ఇరాన్కు చేరినట్లు సమాచారం. అయితే ఇరాన్కు UAE ముట్టజెప్పేందుకు అంగీకరించిన నిధుల విలువ మొత్తం $20 బిలియన్ ఉంటుందని మరికొందరు వాదిస్తున్నారు. తమ దేశంపై డ్రోన్లు, క్షిపణి దాడులను ఆపేందుకు ప్రతిఫలంగానే ఇరాన్కు ఇంత భారీ మొత్తంలో నగదు బదిలీ చేసేందుకు UAE డీల్ కుదుర్చుకుందని అంతర్జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి. అయితే ఇరాన్తో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నామనే వార్తలను UAE తోసిపుచ్చింది. ఇరాన్కు ఎలాంటి నగదు బదిలీ చేయలేదని, $3 బిలియన్ ఇచ్చామన్న వార్తల్లో నిజం లేదని UAE విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అమెరికా, ఇరాన్ మధ్య ముసాయిదా ఒప్పందం కుదిరే సూచనలు కనిపిస్తున్న తరుణంలో నిధుల వార్త బయటకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా వాణిజ్య, పర్యాటక కేంద్రమైన దుబాయ్ ప్రతిష్ట దెబ్బతింటోంది. దాడుల భయంతో హోటళ్లు ఖాళీ అవుతున్నాయి. పర్యాటకులు, వలసదారులు దేశం విడిచి వెళ్తున్నారు. దీన్ని కట్టడి చేయడానికే UAE ఈ వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. ఇరాన్ చివరగా మే 4న గల్ఫ్ ఆఫ్ ఒమన్లోని UAEకి చెందిన ఫుజైరా ఓడరేవుపై దాడి చేసింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య రహస్య చర్చలు వేగవంతమయ్యాయి. గత వారం ఇరాన్ అధికారులు అబుదాబీకి వచ్చి UAE జాతీయ భద్రతా సలహాదారుతో మంతనాలు జరిపారు. తర్వాత UAE అధికారులు టెహ్రాన్ వెళ్లి రహస్య ఒప్పందాన్ని ఖరారు చేసినట్లు మీడియా వర్గాలు తెలిపాయి. దీనివల్ల ఇరు దేశాల మధ్య దాడులు ఆగిపోవడంతో పాటు ఇంటెలిజెన్స్ షేరింగ్, ఆర్థిక సహకారం కూడా మెరుగుపడతాయని సమాచారం. అటు దాడులను ఆపే మరో 2 గల్ఫ్ దేశాలతో కూడా ఇరాన్ రహస్య ఒప్పందం కుదుర్చుకునేందుకు సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. దుబాయ్ బ్యాంకుల్లో చాలా కాలంగా ఇరాన్కు సంబంధించిన భారీ డిపాజిట్లు ఉన్నాయి. అమెరికా ఆంక్షల కారణంగా ఆ నిధులన్నీ ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. బ్లాక్ లిస్టులో ఉన్న ఇరాన్ సంస్థలతో ఏ విదేశీ బ్యాంకైనా లావాదేవీలు జరిపితే ఆ బ్యాంకును అమెరికా ఆర్థిక వ్యవస్థ నెట్వర్క్ నుంచి పూర్తిగా తొలగిస్తామని అగ్రరాజ్యం కఠిన నిబంధనలు విధించింది. అమెరికా హెచ్చరికలతో ఏ విదేశీ బ్యాంకు ఇరాన్ ఖాతాల్లోని నిధులను కదిలించే సాహసం చేయడం లేదు.